నేను మందిని, లోకం వాకిళ్లలో 2600 లక్షల మందిని. నేను పీడితుణ్ణి, తాడితుణ్ణి. నేను మందిని, ఈ దేశంలో 1700 లక్షల మందిని. నేను అంటరాని వాణ్ణి, వెలివేయబడ్డవాణ్ణి. నేను మందిని, పసందును. ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మందిని. నేను మాదిగను కాదు, మహాదిగను. నేను డప్పు మీద మాదిగ చెనుకుల విన్యాసాన్ని, నా బుటిన వేలు చిర్ర, నా చూపుడు వేలు చిటికెన. నేను హద్దుల్లేని, సరిహద్దుల్లేని బతుకు పండుగను. నేను జజ్జనకను, జుంతనకను. మానవ జీవితానికి అవసరమైన అనేక విలువలు, స్ఫూర్తి మా మాదిగ సంస్కృతిలో ఉన్నాయి. అట్టడి కులాల సంస్కృతిని వెలికితీసి ఈ సమాజానికి పంచడమే మా పని. మాదిగల చరిత్ర అంటేనే తోలును వెలికితీసిన చరిత్ర, చెప్పు చేసిన చరిత్ర, డప్పు కొట్టిన చరిత్ర. మాదిగలకు డప్పు కేవలం వాద్య పరికరం కాదు, అది మాదిగ జాతి ఉనికిని, ఊపిరిని చాటి చెప్పే గుండె చప్పుడు. అద్వితీయమైన మాదిగల అనుభవసారాన్ని పలికించి ప్రతిధ్వనింపచేసే గమనీయమైన గుర్తు. గొడ్డును కోయటంలోనూ, తోలును ఒలవటంలోనూ మాదిగల ఒడుపు, నైపుణ్యం అనితరమైనది, అపారమైనది. తోలును తయారు చేయటానికి మాదిగలు నిర్వర్తించే ప్రక్రియ శాస్త్రీయమైనది. నా మనసే నాకు శాసనకర్త. ఆహ్వానాలు, ఆర్భాటాలు లేకుండా అమలు చేయటం నా అలవాటు. నాకు నేనే దేవుణ్ణి. సమాజానికి మాదిగలు చేసిన సేవల్లో సమాచారాన్ని అందించడం అనేది ఎంతో విలువైనది, కీలకమైనది. భాష లేనప్పుడు డప్పులు దరువులే మాటలుగా ఉండేవని మాదిగలు చెప్పుకుంటారు.
ప్రజలకు అవసరమైన అనేక విషయాలను, కార్యక్రమ వివరాలను చాటి చెప్పుతుంది ఈ మాదిగ డప్పు. ఇందు మూలముగా తెలియజేయమనగా ఎమ్మారావు గారు రచ్చబండి దగ్గరకు వస్తున్నారు. కార్డు లేని వారు వచ్చి మీ పేరు రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికీ గ్రామాల్లో దండోరా వేయాలంటే మాదిగ కదలాల్సిందే, డప్పు నడవాల్సిందే. ఎమ్మారావు గారు రచ్చబండి దగ్గరకు వస్తున్నారు 4 గంటలకి. కార్డు లేని వారు వచ్చి కార్డు రాయించుకోవాలని చేయమన్నారు. చేస్తున్నాం. ఎన్నింటికి? సాయంత్రం 4 గంటలకు. 4ంటికి. పచ్చడి పట్టుగా ఉండే మరి ఉండే మాసం ముక్కలో ఉండే. ఇదాలే సాటింపు మేము ఎమ్మారావు గారు వచ్చినా, లేకుంటే కోటా బియ్యం వచ్చినా, పంచదార, కిరసనాయలు ఏదైనా కొంత కుల పంచాయతీకి కానీ సాటింపు ద్వారా తెలియజేసుకుంటాం. ఎండలో ఎండుతున్న ఎద్దు మాంసం వరుగుల సమాహారాన్ని, ఎర్ర ఎర్రగా చిందుతున్న యువనెత్తుటి ధారను, బతుకు ఆకలితో తణుకుతున్న నిండు కుండను నేను. గొడ్డు మాంసం తినడం మాదిగలకు మహా ఇష్టం. గొడ్డు మాంసంతోనూ గొడ్డు తోలుతోనూ నిత్యం సంబంధం ఉండే మాదిగలకు ఆ మాంసం తినటం కూడా సహజంగానే అబ్బింది. గొడ్డు మాంసం తినటం హింస అని, పాపమని ఆధిపత్య కులాల వాళ్ళు చీదరించుకుంటారు. దీన్ని కోసుకొని తింటాం అట్లా పాపం అయింది. మనిషిని మనిషి చంపుకుంటుంటే పాపం లేదు, బాంబులు వేసుకొని చంపుకుంటుంటే పాపం లేదు, అనేక రకమైన హింసలు చేసుకుంటే పాపం లేదు. బేదోడు పోయి అయ్యా అంటే కూడా వాడు రోగాన్ని బాగు చేసి బతికిచ్చేవాడు కూడా అవపట్టం లేదు ఈ రోజుల్లో. పాపం మేము కోసుకొని తినడానికి పాపం అనేది మాకు అవపట్టం లేదు. చక్కలాటలో చిమ్మ చెమ్మలో చమచక్కలాటలో జనక జనక కలసి కలసి జన కై మోగెనే చిరుకు చిరుకు వానల్ల కోలాటమే లెలే కోలాటమే చిరుకు చిరుకు బతుకుల్లో ఆరాటమే ఆశల పోరాటమే తొలకరిలో చిందు తొక్కాల ఆహా చిందు తొక్కాల కురిసేటి తొలకరిలో చిందు తొక్కాల ఆహా చిందు తొక్కాల పచ్చి చేప కాల్చుకుందామా ముంత కళ్ళు తెచ్చుకుందామా చిలుకు చిలుకు వానల్ల కోలాటమే లెలే కోలాటమే చిటుకు చిటుకు బతుకుల్లో ఆరాటమే ఆశల పోరాటమే
దుమ్ముల్లో ఆడుకుందామా చెడుగుడు ఆడుకుందామా ఉడుకుడుకు దుమ్ముల్లో ఆడుకుందామా చెడుగుడు ఆడుకుందామా ఆటలాడి అలసిపోదామా బాధలన్నీ మరచిపోదామా కలన్ని అల్లుకుని మల్లెల మాల మల్లెల మాలల మాల పత్తి పూల నవ్వులన్నీ ఎన్నెల మాల ఎన్నెల సిగ్గుల మాల బతుకులన్నీ అంటుకోవాలా దంట కావాలా అంటరాని బతుకులన్నీ అంటుకోవాలా దంట కావాలా జోడెడ్ల బండి కావాలా దండెనక దండు కట్టాలా రంగు చీర గట్టి నాట్యమడాల లింగి నాట్యమడాలా బాలింతై నేల తల్లి పాట పడాల లాలి పాట పడాలా అంటరాని తనానికే కాదు పనికిరాని తనానికి కూడా మాదిగ సంస్కృతిలో చోటు లేదు. సమాజం చెత్తగా పారేసిన వాటి నుంచి చెప్పులను డప్పులను అనేక వస్తువులను తయారు చేయటం మాదిగల గొప్పతనం. తమ పెద్దలు పట్టించుకోని పొట్టిచ్చురును కుండమూతికి బిగించి చిన్నారి డప్పును తయారు చేసుకోవటం మాదిగ పిల్లల ప్రత్యేకత. నేను నేర్పరిని, నేను గురువుల్లో గురువును, నన్ను గురించి నేను తెలుసుకున్న మహామాంత్రికుణ్ణి, కాల్పనికత సింహద్వారం మీద ఎగరేసిన గెలుపు జెండాను. తోలును తయారు చేయటానికి మాదిగలకు 2 రకాల పద్ధతులున్నాయి. దూడ చర్మాన్ని సలపతీసి చిర్రకొట్టి బూడిద రాసి ఎండబెట్టి డప్పుమూతకు ఉపయోగించడం మొదటిది. రెండవది గొడ్డు చర్మానికి సున్నం పట్టించి శుభ్రం చేసి తంగేడు చెక్కతో కలిపి నానబెట్టి రోకలితో ఊని ఎండిన చర్మంతో చెప్పులు, ఎద్దులకు మువ్వల పట్టెళ్ళు మరియు ఇతర వస్తువులు తయారు చేయటం. సత్యనారాయణ కోసం కాటికాడి పోయినా నా డబ్బుకు కావాలి, పెళ్లికాడికి పోయినా నా డబ్బుకు కావాలి, ఏదైనా వినోదం చేసుకోవాలా జాతరలు చేస్తున్నారంటే నా డబ్బుకు కావాలి. మంచివాణ్ణి నేనే మంచివాణ్ణి ఓ అమ్మలారా కల్లారా హే నేనే మంచివాణ్ణి నేనే మంచివాణ్ణి కాయలున్న చెట్టునమ్మా నేను కాలమంత మనిషినమ్మా కాలమంత మనిషినమ్మా పంచభూతాలన్నీ నా పంచనుండేవి ఉన్నదంతా పంచిపెట్టి ఊరి బయట ఉన్నవాణ్ణి నేనే మంచివాణ్ణి నేనే మంచివాణ్ణి. నేను మానవత్వానికి విధేయుణ్ణి, నేను ఎడతెరిపి లేని చలనాన్ని, నిన్ను రమ్మని పిలిచే యద సంగీతాన్ని, నేను నా ఊహల ఆదర్శలోకాన్ని. డప్పు మనుషులను కలుపుతుంది, మనసులను కదుపుతుంది. జీవితంలో అన్ని ప్రధాన ఘట్టాల్లో మాదిగ డప్పు వినిపిస్తుంది, ప్రముఖంగా కనిపిస్తుంది.
నుంచి కూడా మా తాతల కానించి కూడా ఈ బంధం విడిపోయేది కాదు. ఏ పంచాయతీ ఉన్నా అతనికి వాళ్ళకి మాకు ఎప్పుడు తోడే ఉంటుంది. దేనికైనా కూడా ఆ డబ్బుకి లేని ఏ పని కూడా జరగడానికి లేదు. ఏది పోయినా ఆ డబ్బుకి ముందర పోతుంది. ఈ పంచాయతీలకి దేనికైనా కూడా కొని పోల్చినా ముత్యాలను బోనాలు పోల్చినా కూడా డబ్బుకులే కావాలి. డప్పు దరువులకు దేవత దిగివచ్చి బలిదానాన్ని స్వీకరిస్తుందని, దీవెనలు అందిస్తుందని ప్రజల నమ్మకం. లేచిపోతామయ్యా మేము, లేచిపోతాము, లేచిపోతామయ్యా మేము, లేచిపోతాము. మాత్మైన మా గంటి నుంచి కొరకతో కొండూరు చేరి, మాత్మైన మా గంటి నుంచి కొరకతో కొండూరు చేరి, రాజబాట తీసుకొని రావిరెడ్డి పెళ్ళి చేరేనయ్యా. ఆధిపత్య కులాలకే కాదు, వెనుకబడిన కులాలకు మాదిగలంటే లోకువే. డప్పుకు సంబంధించిన చెక్క పనిని సాధారణంగా వడ్రంగులు చెయ్యరు. డప్పుకు అవసరమైన చెక్క కుదురును తయారు చేసి ఇచ్చేది మాదిగలకు చెందిన మాస్టీనీ కులస్తులు. మా కులం అనేదయ్యా మాదిగ మాస్టిని. మాదిగ వారిని అడుక్కొని మేము తేగాలు అడుక్కొని బతికినటువంటి వాళ్ళం. వారు పంచలనే ఉండి వారి దగ్గరనే గంజి దాగి మేము అక్కడనే బతికినటువంటి వాళ్ళం. మా కులంలో వడ్ల భక్తుల దగ్గరికి ఒక పిల్లగాడు పోయి ఆ పిల్లగాడు అక్కడనే సెట్ అయిపోయి ఆ విద్య నేర్చుకున్నాడు. ఈ పనిలో పైకొచ్చి త్యాగాలనేది మానేసినాం. కానీ మా మాదిగ కులం అనే దాన్ని వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ తోటి ఉండకుండా మా తీరుకు మేము ఉండటం అనేది ఈ రోజు వరకు మానలేదు. దేవా 4 వేదములు పుట్టకమునుపే, నవబ్రహ్మలు పుట్టకమునుపే, కల్పవృక్షము పుట్టకమునుపే, కామధేనువ పుట్టకమునుపే, కమలస్తంభవుడు పుట్టకమునుపే, ఆదినారాయణ స్వామి పుట్టకమునుపే. మాదిగలను పెద్దలుగా భావించి గౌరవించే మరో కులం డక్కలి కులం. మాదిగల గత వైభవాన్ని ఎరిగిన వాళ్ళు ఈ డక్కలి వాళ్ళు. మాదిగలకు డక్కలి వాళ్లకు మధ్య సంబంధం రక్త సంబంధం. జాంబవంతునికి డక్కల వాళ్లకు కుమారుడు తండ్రి భావమే గాని వేరు లేదు. శాపగ్రస్తుడై దూరంగా ఉంటూ అంటరాని వాడిగా అనగారిన తలంగా జాంబవంతులే ఉంటున్నారు. కాబట్టి అంతకంట మిక్కిలిగా వాళ్ళ దగ్గర పోషణ జరుగుతూ వాళ్ళ అధీనంలో బతుకుతున్న వాడు ఈనాటి డక్కలవాడు. జనపదాలకు పల్లె పులకరిస్తుంది. ఆ పదాలకు అడుగులను జోడించి పరవశింపచేస్తుంది ఈ మాదిగ డప్పు. మాదిగలకు కులం లేదు, మతం లేదు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్ని మతాల వేడుకల్లో మాదిగలు తమ డప్పును మోగిస్తూనే ఉంటారు. నేను ముళ్ళమంటల్లో విప్పారిన పువ్వుల పరిమళాన్ని, నరకంలో కూర్చుని నరుల నవ్వుల్ని పలకరిస్తాను. నేను చీకటిలో ఉరుముతున్న మాదిగ డప్పును. మంటల సెగలతో మేళనమవటం మాదిగ డప్పు ప్రత్యేకత. కాపిన డప్పు కణకణమంటూ గంటల కొద్దీ దరువుల చెణుకుల్ని మెరిపిస్తుంది.
నాకు గుర్తెళ్ళి కాడి నుంచి నేను కొడుతున్నా. మా తాత కొట్టిండు, మా నాయన కొట్టిండు, నేను కొడుతున్నా, నా మనవలను కూడా కొడుతున్నారు. మేము అన్ని పార్టీలకు కొడతాం, కాంగ్రెస్కి కొడతాం, కమ్యూనిస్ట్కి కొడతాం, తెలుగుదేశం కొడతాం, అన్ని పార్టీలకు కూడా కొడతాం. ఎన్ని పార్టీలు కొట్టినా మాకు మా డప్పుకి మాకు విలువ లేకుండా పోతుంది. చాటుమాటు లేని వాణ్ణి నేను, తావు పుట్టు తెలియను నీ, తావు పుట్టు తెలియను నీ. వేలుకైనా కీడుకైనా 100 మంది పెట్టు నేను, నీడవేడి ఎక్కిపోతే నిలువ నీడలేని వాణ్ణి. నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి. సాంప్రదాయంగా మాదిగ స్త్రీలు డప్పు కొట్టరు, డప్పు ముట్టరు. డప్పులు కొడితే మా మగవాళ్ళు ఊకుంటారా ఏంది? మాకెప్పుడూ లేదు, మా అమ్మల నుంచి లేదు, మా పిల్లల నుంచి లేదు. మేము పోము, మాకు కొట్టబుద్ధి అయిద్ది. మారుతున్న కాలంతో పాటు డప్పు మీద మగ ఆధిపత్య సాంప్రదాయం సడలింది. సామాజిక ఉద్యమాల చైతన్యంతో స్త్రీలు డప్పు నేర్చుకుంటున్నారు, డప్పు మోగిస్తున్నారు. నేను కుల వ్యవస్థపై తిరగబడటానికి పుట్టినవాణ్ణి. నేను భూతం ప్రసవించిన మాంత్రిక సంతానాన్ని, తప్పటడుగులకు ఎక్కువ సమయం లేనివాణ్ణి. అనుకరించటం మానవ లక్షణం. అనుకరణతో పాటు సాధన చేయటం మాదిగల లక్షణం. పనితనానికి దారులు వెతకటంలో ఏ గురువు అవసరం లేదంటుంది మాదిగ పసితనం. అమ్మా అని అనడం కోసం గురువు కావాలా? దెబ్బలైనప్పుడు అమ్మా అనడం కోసం గురువు కావాలా? ఈ డబ్బుకు నిజం మా ఒంటి నుంచి పుట్టింది. ఆట పాట మాదిగ జీవితంలో జంట స్వరాలు. ఆసు పదాలతో కలిసిన గొంతులు అలసటను మరిపిస్తాయి, మనసును మురిపిస్తాయి. కొంతకుండ, నీళ్ల బిందె, రేకుపళ్ళెం డప్పులవుతాయి, డప్పుల దరువులవుతాయి. నాకు వయసు లేదు, చావు లేదు, అలసట లేదు. నన్ను కట్టిపడేసిన సంకెళ్లను కనుక్కున్న నాకు ఓటమి లేదు. అది కూడా నడి దూరంగా పోమన్నారు. నువ్వు చచ్చిరిగొడ్డు భాష నీలోడి ఓ ఆఖరి పోరా, ఇంట్లోకి రానియపోయేది. మన ఇంట్లోకి అయితే బాగానే వస్తాడు వాడు మాత్రం ఏదన్నంటే కొట్టొస్తాడు. ఏం దొరగారు అన్యాయం వలసబరంటే అలా లంచ కొడక ఆ దూరంగా పోవంటే దగ్గరికి వస్తాడారా? అడుబా అడుబా లంచ కొడక అడుబా అని గద్దిచ్చేది. అయ్యా అబ్బాయి పోలీసు వాళ్ళు వాళ్ళు కొట్టేసి అన్యాయంగా. మరి వాడు ఎందుకు పుట్టిండాడు పోలీసు వాడు. మంచిది. మాదిగోడంటేను కదిలిత్తే కొడతారు, మాదిగోడంటేను కదిలిత్తి కొడతారు.
మాల మాదిగ అంటే మాట తప్పని వాడు, అన్ని జాతులు కూడా మాట తప్పి ఉంటారు. నేను మాదిగోణ్ణి, దొరల పెద్దంటోణ్ణి, నేను మాదిగోణ్ణి. ఉత్తేజపూరితమైన మాదిగ జీవితంలో మరొక వైపు విషాదం వెన్నంటి ఉంది. తరతరాలుగా తిరగబెడుతున్న గాయాల పచ్చి ఇంకా ఆరలేదు. పాక తాళ్లల్లో మలకోక కుదవేసి తాటికి రేకడ కళ్ళు తప్పక తాగిన మాదిగ నోయి 53 ఏళ్ల స్వాతంత్ర దేశంలో అమానుషమైన అంటరానితనం, దారిద్ర్య పీడన ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రూరమైన కులపీడనలు ఇప్పటికే బతుకును హింసగా, దుర్భరంగా మార్చివేశాయి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మాదిగలను తమ కుల వృత్తుల నుంచి దూరం చేసింది. అంతంత మాత్రంగా ఉన్న జీవనోపాధి కూడా అంతరించిపోతుంది. మాదిగల విలువైన వనరులన్నీ విదేశీ కంపెనీ మార్కెట్ల పాలైనాయి. ఈ రోజున చూస్తే మాకు కత్తిగా పట్టంలా, మాకు ఆరేగ పట్టంలా, మాకు గూటమాగ పట్టంలా, చేద్దామంటే చర్మం కూడా ఆగపట్టంలా. దేశం అంతా మా చెప్పులే ఉండి, ప్రపంచం అంతలో మా చెప్పులే ఉండి, ఇటువంటి చెప్పులు చేసేటువంటి వాళ్ళ మాదిగలని మా పని ఎక్కడ లేదు. అటువంటి వాళ్ళని కూడా దూరంగా 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 అని మమ్మల్ని అన్నప్పుడు మా చెప్పు, మేము చేసిన చెప్పు వాళ్ళ కాళ్ళకేముంటుంది, కానీ మమ్మల్ని దూరంగా దూరంగా పోమంటారు. అంత అమాయకంగా మేము ఈ రోజు వరకు కూడా అనుభవించుకుంటా ఈ సమాజంలో మేము ఉంటున్నాం. మాదిగ తోలు ప్లాస్టిక్ అయింది, మాదిగ డప్పు ప్లాస్టిక్ అయింది, చివరకు మాదిగ బతుకే ప్లాస్టిక్ అయింది. మా బతుకు కూడా ప్లాస్టిక్ అయిపోయింది. నేను రాక్షసుణ్ణి. విధి విధించిన సంకెళ్ళు నా పాదాల వద్ద ధ్వనిస్తున్నాయి. ఒక్క తోపుతో ఆ సంకెళ్ళ బంధనాలను ధ్వంసం చేస్తాను. పోరాడే శక్తిగా మాదిగలు బలశాలులు. రకరకాల దాడులు, హింస, దౌర్జన్యం నుంచి తమను తాము కాపాడుకునే యుక్తిలో మాదిగలు శక్తి సంపన్నులు. విషాదమేమంటే కాలక్రమంగా మాదిగల సామర్థ్యమంతా ఆధిపత్య కులాలకు కిరాయి బలంగా మారిపోయింది. డప్పు మూయటానికి ఓర్పు, నేర్పు కావాలి. ఎండిన తోలును రాత్రంతా నానబెట్టి, చింతగింజలను పొడి చేసి ఉడకబెట్టి ఆ గుజ్జును డప్పు కుదురుకు పూసి తోలును మూస్తారు. మూసిన తోలును మేకులతో కుట్టి తాళ్లతో అల్లుతారు. అల్లిన తాళ్లతో తోలును బలంగా గుంజి బిగించి అందమైన డప్పును తయారు చేస్తారు. నేను మెరుపును, డప్పు దరువును. నేను ఎదురులేని భావనకు తిరుగులేని శౌర్యాన్ని. నేను మాదిగ సౌందర్యాన్ని. తప్పు శాస్త్రీయం కాదని ఎవరు చెప్పారు? ఎవరన్నారు? అసలు శాస్త్రీయం అంటే ఏంటి? శాస్త్రీయం అంటే ఎప్పుడు పుట్టింది? ఈ తపలాలు కానీ, డోలక్కులు కానీ, మృదంగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు పుట్టి మా పుడితే మహా అయితే 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ డప్పు ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు. తపలాలు, డోలక్కులు, మృదంగాలు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ మీ వినోదాని కోసం వాడుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే. డప్పు ఏం చేసింది? సాటింపు దగ్గర నుంచి, సాగు దగ్గర నుంచి, పెళ్ళిళ్ళకి, సంబరాలకి, జాతరలకి సమాజానికి ఉపయోగపడింది డప్పు. శాస్త్రమైన వాళ్ళు పేరు పెట్టుకు వాంచుకునే జతులు కూడా మేము డప్పు మీద వాయించగలము. తత్త కరతకతకుత, తత్త కరతకతకుత, తత్త కరతకతకుత, తత్తకు తత్తకు తుంత, తది గిట్టతో, తది గిట్టతో, తది గిట్టతో, తత్త తత్త తత్తకు తత్తకు తుంత. మాదిగలకే కాదు, మాదిగ కళారూపాలకు అంటరానితనాన్ని అంటకట్టారు మనువాదులు. జను జనుత జను జనుత జను జనుత జరగడతా
జండు జండు తిరగడతా జండు తిరగడతా. మా కళను అశ్రార్థం చేశారు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేశారు. ఇదో కుట్ర. నేను సృష్టిని, నేను విధ్వంసనాన్ని, మండుతున్న శ్మశాన వాటికను, నేను అంతాన్ని, కరిగిపోతున్న రాత్రిని. మనిషి చచ్చినప్పుడు మాదిగలు నిర్వహించే పాత్ర చాలా ప్రధానమైనది. అంతిమ యాత్రలో డప్పులు కొట్టేది, శ్మశానంలో శవాన్ని కాల్చేది మాదిగలే. మా తాత తండ్రి కాంచి కూడా నా వృత్తిది తల్లి తండ్రి పిల్లలు మొత్తం వాళ్ళు బాధంగి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. చివరిలోకి ఉండి వాళ్ళు పంపించాను నేనే. ఆపదలో బంధువైతిని ఓయమ్మ, అందరికి కంటువైతిని, అందరికి కంటువైతిని. మంచి పేరు మాయమయ్య, మాయ పేరు కాయమయ్య, అంటరాని వాణ్ణి చేసి అంత దూరమయ్యినారు. నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి, నా వాడే మంచిదమ్మా, నేనాడే ఉంటానమ్మా. నా వాడకి నేను పోతా, మా వడికి చేరుకుంటా. నా మాట మాసిపోదు, నా పాట ఆగిపోదు. నేను క్షతగాత్రుణ్ణి, అవమానుతుని గుండెల్లో ఎక్కి ఎక్కి ఎగిసిపడే శోకాన్ని, వెలివేయబడ్డవాని ఆత్మలో రగులుకుంటున్న ఆత్మగౌరవాన్ని. మేము చెప్పులు చేసినాం, డప్పులు కొట్టినాం, అన్నిటికీ మేము పనికొచ్చినాం. సాగుకు కానీ, పెళ్ళికి కానీ, ఏర్ల కొలుపుకి కానీ మా మాదిరిలో అన్ని పనులకు పనికొచ్చినాం. ఇంత చేసి మేము అంటరాని వాళ్ళం ఎట్లయినాం. ఈ జన్మ కంటే మేము మరొక జన్మలో దున్నపోతై పుట్టడం కూడా మంచిది అనిపిస్తుంది. మృత్యువుతో అనేకసార్లు ముచ్చటాడిన వాడిని, నేను పోరాట యోధుణ్ణి. అన్ని అడ్డంకుల్ని నేలరాస్తాను, కసిగా కాలరాస్తాను. నేను హింసను, బ్రాహ్మణవాదం గుట్టు నిట్టనిలువుగా చీరుస్తాను. అంటరానితనాన్ని అడ్డంగా నరుకుతాను. నా శిరస్సు ఎత్తైన కొండ కొనల
ఎల్లప్పుడూ ఎత్తెత్తుగా. అందరికీ బతకటం మాత్రమే తెలుసు కానీ మాకు సాగు తెలుసు, సాగు చేయటం తెలుసు. వీళ్ళు మాదిగలు కాదు, మహాదిగ. మహాదిగ అయిన తర్వాత అగ్రవర్ణాల వాడు మాది గోడు అంటున్నాడు. వాడు మనిషి చచ్చిపోయి కానీ గొడ్డు చచ్చిపోయి కానీ ఏడిస్తే ఈ మహాదిగ పోయి అది లేకుండా కాల్చి పూర్తి చేసి ఊరి బయట పారేసి వచ్చే వాడిని అగ్రవర్ణాల వాడు బ్రాహ్మణుడు ఏమని రాశాడంటే వాడు మాది గోడు అని రాశాడు. గోడు మాది కాదు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మనిషిని కూడా ఎత్తకపోయే ధైర్య శక్తి లేకుండా పోయిందో వాడు గోడాడుతుంటే వాని గోడును తీయబడ్డోడు ఈ మహాదిగ. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. 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 నలుపు రంగు మెరుపు నువ్వు మాయన్న, సిరిమల్లె నవ్వు నువ్వు మాయన్న, మండేటి సూర్యునికి మాయన్న, కూడా చెప్పులు కుట్టిస్తీవు మాయన్న, చింతాకు పులుపు నువ్వు మాయన్న, చిరుతపులి పరుగు నువ్వు. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. పొట్టుతోలు వలసకొచ్చి మాయన్న, పొయ్యనేమో కుదురు చేసి మాయన్న, తప్పుగా మలిచి నువ్వు మాయన్న, ఒక్కొక్క దరు వేస్తే మాయన్న, పసివాడు చిందులేస్తాడు మాయన్న, చచ్చుతాడు లేచి వస్తాడు. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. తూలైన గోలైన మాయన్న, పండగైన ఎండగైన మాయన్న, చిటికన పుల్ల ఆడకుండా మాయన్న, ఈమైన చిటుకు మనదే మాయన్న, సందడేమి లేకుండా మాయన్న, చావు కూడా కాలిపోదే. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. మాదిగన్న మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న. ఆసాది మాదిగన్నరా మాయన్న, కాలు దువ్వి రంకె వేసే మాయన్న, గుట్టలను తెలుగుకుంటూ మాయన్న, దుక్కుకుంటూ వస్తున్నాడు మాయన్న, పులియడుగు లేసుకుంటూ మాయన్న, పోతురాజు వస్తున్నాడు. అందరికి ఎట్టి చేసిన మాయన్న, అడ్డు బతుకు ఎట్ట అయ్యని మాయన్న, అగ్రకుల రాజ్యం